మన సాధన యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే 1978 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు నాకు బాగా జ్ఞాపకం. బాబూజీ అప్పుడు బెంగుళూరులో ఉన్నారు. జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఆయన ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశంలో మొదట్లో చెప్పింది ఏంటంటే, వాతావరణం ఒడిదడుకులకు లోను కావచ్చు. కానీ మీరు ఒక ఎయిర్ కండీషనర్ ఉన్న గదిలో ఉన్నప్పుడు 23 లేదా 20 డిగ్రీల దగ్గర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచినప్పుడు దానిలో పెద్ద మార్పు ఉండదు. అది ఆ ఉష్ణోగ్రత వద్ద ఉండేలా ఏర్పాటు చేయబడింది. ఈ సిద్ధాంతాన్ని మరింత పొడిగిస్తూ మీ హృదయాన్ని ఎయిర్ కండిషన్ చేసుకోవాలి అన్నారు. అంతరంగ ఉద్వేగ వాతావరణాన్ని ఒడిదొడుకులకు లోను కానీయకండి. దాన్ని స్థిరంగా ఉంచండి. అందుకే మనకు ఈ నిరంతర స్మరణ అనే భావన ఉంది. కానీ దాన్ని మీరు నటించలేరు. కేవలం ఎవరినో గుర్తు తెచ్చుకోవడం ద్వారా మీ అంతరంగ ప్రకృతిని మార్చలేరు. ధ్యాన స్థితిలో రోజంతా ఉండగలగాలి. ఉదయం కొద్దిసేపు ధ్యానం తరువాత సాధ్యమైనంత మేరకు ఆ ధ్యాన స్థితిని కొనసాగించగలగాలి. వీలైతే 24 గంటలును. మొత్తం సాధన వెనుకున్న భావన ఇదే. మీరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మీ ఉద్వేగాలపై విజయం సాధిస్తారు. అంటే మీరు ఆనందించకూడదు, విచారంగా ఉండకూడదు అని కాదు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఆనందం కూడా ఉంటుంది. మన అంతరంగ రాడార్ ప్రతిస్పందించకుండా ఉంటే బాధ ఉంటుంది. కానీ దైన్యం ఉండదు. భౌతికపరమైన బాధ ఉంటుంది. చాలా మందిని బాధపెట్టేది మానసిక స్థాయిలో బాధ. నాకు తలనొప్పి వచ్చిందనుకోండి, సరే పర్వాలేదు. కానీ నా భర్త నన్ను కనీసం చూడడు. పారాసిటమాల్ మాత్ర కూడా ఇవ్వడు. ఇలా అనుకోవడం వల్ల మీరు ఆ సమస్యను విస్తరించి పాపం ఆ అభాగ్యుడిని కూడా ఇబ్బంది పెడతారు. అందువల్ల మీరు మీ హృదయాన్ని అలజడికి గురి చేసుకోవడమే కాకుండా ఇతరులను కూడా అలజడికి గురి చేస్తున్నారు. స్వయంగా మీరు దాన్ని నిర్వహించుకోలేకపోతున్నారు. దీనికి ఏకైక మార్గం ధ్యానమే. ఈ 2024వ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున ఇచ్చిన సందేశంలో నేను శరణాగతి భావన గురించి విపులంగా చెప్పాను. It is at the culmination of surrender that one opens the door of negation. What Lalaji Maharaj calls at a state of Bakaya Baka in his conversation with Babuji Maharaj. శరణాగతి పరిపూర్ణ స్థాయిలో శూన్యత్వానికి దారితీస్తుంది. లాలాజీ మహారాజ్ బాబూజీతో తన సంభాషణల్లో బకాయే బకా స్థితిని గురించి మాట్లాడతారు. మీరు శరణాగతి గురించి అర్థం చేసుకుంటేనే శూన్యత్వ భావనను అర్థం చేసుకోగలరు. శరణాగతి కూడా ఒక దశలో ఫలితమే. అది ఒక చర్య కాదు. మనం శ్రమించి అలవరుచుకున్నది. అందువల్ల పురోగతికి సంబంధించిన విషయాలన్నీ ప్రశ్నల రూపంలో పెట్టాను. శూన్యత్వం శరణాగతి లేకుండా సాధ్యమేనా? శరణాగతి చేసేవారి పట్ల ప్రేమ లేకుండా శరణాగతి సాధ్యమా? ఆరాధన లేకుండా ప్రేమ సాధ్యమేనా? ఏవో కొన్ని అనుకూలమైన అనుభవాలు లేకుండా ఆరాధన సాధ్యమేనా? సాధన లేకుండా అనుభవాలు సాధ్యమేనా? ఇప్పుడు మీరు మొత్తం విషయాన్నంతా ఒక్కటిగా చూడండి. మనం శరణాగతి యొక్క సౌందర్యాన్ని చూసినప్పుడు అది కోల్పోవడమనే భావన కాదు. ఇది పూర్తిగా ఎన్నడూ కరిగిపోదు. In fact, surrender is not the right
translation from its original Sanskrit word called Saranagati, to take a refuge at the feet of the Lord, lovingly. నిజానికి సరెండర్ అనే ఇంగ్లీష్ పదం సరైన శరణాగతి అనే సంస్కృత పదానికి సరైన అనువాదం కాదు. భగవంతుని పాదాల వద్ద ప్రేమతో శరణు పొందటం. అందువల్ల మన అహంకారం ఎప్పుడైతే కరిగిపోతుందో, ఇది పూర్తిగా ఎన్నడూ కరిగిపోదు. నిజానికి అది కరిగిపోనవసరం లేదు కూడా. దానిని మనం శుద్ధి చేయాలి. అదే పూజ్య లాలాజీ బాబూజీకి చెప్పిన భాషలో ఫనా ఏ ఫనా. ఏదో విధంగా నేను అనే భావనను కూడా అధిగమించినట్లయితే అదే బకా ఏ బకా. దీనిని గురించి నేనొక ఆసక్తికరమైన సంఘటన మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఒకసారి బాబూజీ మహారాజ్‌తో షాజహాన్‌పూర్‌లో ఉన్నాను. 4 గంటల సమయం అయింది. మేమిద్దరమే ఉన్నాం. ఆయన నాకు "ఆ పుస్తకం తెచ్చి ఇవ్వగలవా?" అన్నారు. "ఏ పుస్తకం బాబూజీ?" అని అడిగాను. "అనంతం వైపు" అన్నారు. నేను వెళ్లి ఆ పుస్తకం తేగానే నేరుగా ఆయన లాలాజీ మహారాజ్ రాసిన ఉత్తరం పేజీ తీసి చూపారు. అక్కడ ఈ 2 స్థితుల గురించి ప్రస్తావన ఉంది. లాలాజీ, "నువ్వు ఫనాయే ఫనా స్థితిని దాటావు. భగవంతుని దయ వల్ల బకాయే బకా స్థితిలో ప్రవేశించబోతున్నావు. అదే మూలం నుండి నువ్వు ఈ స్థితిని పొందగలవు" అని రాశారు. బాబూజీ పుస్తకాన్ని క్రింద పెట్టి చిన్న పిల్లవాడిలా నవ్వటం మొదలెట్టారు. అప్పుడు నన్ను అడిగారు, "ఇటువంటి సర్టిఫికేట్ నువ్వు పొందగలవా?" అని. He says, I've been given the certificate that I have crossed Fanaya Fana, and state of Bakaya Baka will be granted from above. నేను ఫనాయే ఫనా స్థితిని దాటాను. పైనుండి బకాయే బకా స్థితి ప్రసాదించబడుతుంది అని. ఇవన్నీ అద్భుత స్థితులు. అవన్నీ మన ప్రణాళిక, వ్యూహాల వల్ల కలగవు. కేవలం క్రమం తప్పకుండా రోజువారీ సాధన వల్ల కలుగుతాయి. ఒకరోజు నెమ్మదిగా ప్రతిదీ ఎలా వికసిస్తుందో చూడండి. మనం సాధన లేకుండా ఏమీ చేయలేం.